గొంతు వినిపిస్తే తెలుస్తలేదా? గొంతు పోయింది నా అరిచి. బిగ్ స్క్రీన్ పైన మరొకసారి చిరంజీవి గారిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మరొకసారి ఏం చూసామంటే అప్పుడు నా ఇంద్రని మళ్ళీ ఇంద్ర థియేటర్ లో చూడడం అండ్ ఆన్ స్క్రీన్ చూడడం ఇస్ నెక్స్ట్ లెవెల్. అంటే వయసు అయిపోయిన తర్వాత అని ఏమైనా అనిపించిందా? వయసు అంటే ఏంటి? ఫర్ హిమ్ ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. చిరంజీవి గారు చెప్తూనే ఉన్నారు, ఫర్ హిమ్ ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. మీరు విశ్వంబర సినిమాలో చూసినా కూడా ఆయన ఇంకా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గానే ఉంటున్నారు అంతే. ఆయన సినిమాల కోసం పుట్టారు అంతే, ఆయన సినిమాల కోసమే పుట్టారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో ఉన్న హీరోయిన్స్ లలో సోనాలి బింద్రే ఉన్నారు కదా, ఆమె రీఎంట్రీ ఇస్తే సేమ్ అదే పాపులారిటీ మెయింటైన్ చేసే అవకాశం ఉందంటారు? అది మనకు తెలియదండి. మనం చిరంజీవి గారి గురించి మాట్లాడతాం, ఆయన గురించి మాట్లాడతాం. విశ్వంబర పైన మీ ఎక్స్పెక్టేషన్స్? బ్లాక్ బస్టర్ అండి, సవాలే లేదు. అయితే అది పీరియాడికల్ మూవీ కదా, సో పీరియాడికల్ ఫిల్మ్, ఇట్స్ అ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, సోషియో ఫ్యాంటసీ టైప్ ఫిల్మ్ అది. అయితే ఇప్పుడు వచ్చే సినిమా త్రిష కాంబినేషన్ లో రాబోయే సినిమా అంటే విశ్వంబర, సో వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది? మాకు చిరంజీవి గారు ఉంటే చాలండి, పక్కన ఎవరు ఉంటే ఏముంది. వెనకాల మ్యూజిక్ ఎవరు చేసినా మాకు అనవసరము, డైరెక్టర్ ఎవరైనా మాకు అనవసరం, కానీ చిరంజీవి గారి కోసం, చిరంజీవి గారి సినిమాలు చిరంజీవి గారి కోసం తీస్తాం. కొడుకుని డామినేట్ చేసే అంత కెపాసిటీ ఉంటది అంటారా చిరంజీవి? ఆ కంపారిజన్ లో ఎవరు లేరు. దెర్ ఇస్ నో కాంపిటీషన్ ఫర్ చిరంజీవి గారు. మనము విత్తనాన్ని వదిలేసి చెట్టును మాట్లాడినట్టు ఉంటదండి. ఇప్పుడు ఒక పండు వస్తే అది విత్తనం నుంచి వస్తుంది కదా, చిరంజీవి గారి విత్తనం. వీళ్ళందరూ బై ప్రొడక్ట్స్ కదండి, డామినేట్ చేయడం ఏముంది. థ్యాంక్ యూ.